Hey guys, today let's build a code on websites using Python. So first దానికి రిక్వెస్ట్ మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ CSV మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. సో స్టేటస్ డిక్ట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. డిక్షనరీ వేరియబుల్ వెబ్సైట్ కోలన్ స్టేటస్ విత్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ విత్ ఓపెన్ ఇక్కడ నేను చెక్ కనెక్టివిటీ వెబ్సైట్ .txt ఆర్. సో ఇవి అన్నమాట నా వెబ్సైట్స్. ఆర్ ఎందుకు ముందు పెడతారో నేను ఆల్రెడీ చెప్పాను. లైక్ ఇంటర్ప్రిటర్ అంటే పైథాన్ కోడ్ ఇంటర్ప్రిటర్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ పెట్టినాక ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే లైక్ ఇది సేఫే, ఇది రన్ చేయొచ్చు అని కన్ఫర్మేషన్ అనమాట పైథాన్ ఇంటర్ప్రిటర్కి. అందుకే ఆర్ పెట్టాలి పార్ట్స్కి మెయిన్గా. సో ఇక్కడ ఇంకో ఆర్ పెట్టా కదా, ఆరెంజ్లో ఉంది, అది రీడ్ యాజ్ వెబ్సైట్. ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా ఫర్ లైన్ ఇన్ వెబ్సైట్. లైన్ అనేది ఇటరబుల్ వేరియబుల్. ఇక్కడ మనం నార్మల్గా ఐ తీసుకుంటాం కదా, నేను ఇక్కడ లైన్ తీసుకున్నా. వెబ్సైట్ ఈక్వల్స్ టు లైన్ డాట్ స్ట్రిప్ మెథడ్ యూజ్ చేస్తున్నా. అది మనకి స్ట్రింగ్స్లో ఉంటుంది. సో స్టేటస్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నా. స్ట్రిప్ అంటే మీకు తెలుసు కదా, స్ట్రిప్ ఏం చేస్తుందో ఫ్రంట్ స్పేసెస్ ఏమైనా ఉంటే తీసేస్తుంది. ఫ్రంట్ అదే బిగినింగ్ స్పేసెస్, ఎండింగ్ స్పేసెస్. సో రిక్వెస్ట్ గెట్ మెథడ్ నేను వెబ్సైట్ పాస్ చేస్తాను. డాట్ స్టేటస్ కోడ్ అని ఇచ్చాను. స్టేటస్ డిక్ట్లో మళ్ళీ వెబ్సైట్ ఇస్తున్నా. వర్కింగ్ ఇఫ్ స్టేటస్, ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ స్టేటస్ ఈక్వల్స్ టు 200 ఎల్స్ నాట్ వర్కింగ్. షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్లో ఫస్ట్ కండిషన్ వస్తుంది, ఇఫ్లో రాయాల్సిన కండిషన్ వస్తుంది. తర్వాత ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం అనమాట. ఆడ ప్లేస్ సరిపోతలేదని కింద ఇచ్చిన నేను. యాక్చువల్లీ దిస్ వన్ షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్సే. సో ఇప్పుడు నేను ఇంకో విత్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. విత్ ఓపెన్ వెబ్సైట్ స్టేటస్ డబ్ల్యూ అంటే రైట్, న్యూ లైన్ as WS. సో ఇక్కడ CSV రైటర్ ఇంకా వేరియబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ CSV డాట్ రైటర్ అనేది మెథడ్. మళ్ళీ బ్రాకెట్స్ ఉన్న వర్డ్, మనం ఇచ్చే వర్డ్ గ్రీన్ కలర్లో ఉంది అంటే అది ఫంక్షన్, అదే ఎల్లోలో ఉంది అంటే అది మెథడ్. WSని అయితే పాస్ చేశాను రైటర్లో. ఫర్ కీ వాల్యూ ఇన్ స్టేటస్ డిక్ట్ డాట్ ఐటమ్స్. కీ వాల్యూ ఎప్పుడు ఇస్తామంటే అది డిక్షనరీ అయినప్పుడు ఇస్తాం. అంటే డిక్షనరీకి ఫర్ లూప్ రన్ చేయాలి అనుకుంటే కీ వాల్యూ 2 ఇవ్వాలి. CSV రైటర్ డాట్ రైటర్ రో అంటే ఇక్కడ రోని రోని రైట్ చేస్తుంది ఆ మెథడ్. కీ వాల్యూని అయితే పాస్ చేశాను. కీ వాల్యూస్ 2 ఇటరబుల్ వేరియబుల్సే. ఓకే, రన్ చేద్దాం.
కోడ్ అయితే రన్ అయింది. సరే చూడండి, ఇక నాకు ఎక్సెల్ షీట్లో స్టేటస్ వర్కింగ్ అని వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.